శ్రావ్య 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 తలుపు శ్రావ్య శ్రావ్య తలుపు తీయవే శ్రావ్య 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 తలుపు తీ శ్రావ్య తలుపు తీ శ్రావ్య శ్రావ్య తలుపు తీయవే తలుపు తీ శ్రావ్య శ్రావ్య ఏమండి శ్రావ్య తలుపు తీయడం లేదండి నాకెందుకో భయంగా ఉంది తలుపు తీయవే శ్రావ్య అమ్మ శ్రావ్య శ్రావ్య తలుపు తీ శ్రావ్య 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 తలుపు తీయమ్మా శ్రావ్య 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 తలుపుతారు ఏంటి నువ్వు అసలేం చేస్తున్నావు నువ్వు ఏయ్ నీకేమన్నా పిచ్చి పట్టిందా? అవును నాకు పిచ్చి పట్టింది పిచ్చి పట్టింది నాకు ఒక నిమిషం ముందు వరకు నందు నన్ను పెళ్లి చేసుకుంటాడని ఎక్కడో ఒక చిన్న నమ్మకం ఉండేది ఇప్పుడు ఆ నమ్మకం కూడా పోయింది పందిట్లో పెళ్లి ఆగిపోయి ఇష్టపడ్డవాడిని పెళ్లి చేసుకోలేకపోయాక ఇంకే జీవితం ఈ ప్రాణం ఎందుకు చెప్పండి ఏం తల్లి ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా ఇప్పుడు నీ కడుపులో అమృతం పోసినట్టుందా ఏ ముహూర్తంలో అడుగు పెట్టావో ఏమో కానీ కలకలాడుతున్న రెండు కుటుంబాలలో చిచ్చు పెట్టావు నువ్వు ఎవరో ఎక్కడి నుంచి వచ్చావో ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా ఇంతమందిని బాధ పెట్టి ఏం సాధించాలని వచ్చావు ఇంత జరిగినా ఇంత జరుగుతున్నా మిడిగుడ్లేసుకొని నిలబడి చూస్తూ ఉన్నావంటే నీ ధైర్యానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. అక్క రే ఎవర్రా నీకక్క సొంత చెల్లి చచ్చిపోవడానికి సిద్ధపడుతున్నా కూడా చెల్లించని నువ్వు నాకు తోడబుట్టావంటే నమ్మలేకపోతున్నావు. అంతగా ఏం మాయ చేసిందిరా ఇది? దీనికోసం ఇంతమందిని ఏడిపిస్తున్నావు. చూడరా చూడు అది ఎలా ఏడుస్తుందో చూడు.
ఏం చేస్తున్నావే? పిచ్చి పట్టిందా నీకు? మేమందరం ఉన్నాం కదా శ్రావ్య. అహల్య గారు, మీకు చెప్పాను కదండి, కొన్నాళ్ళు ఈ అవమానాలు బాధలు తప్పవని. జరిగిన తెలియక వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. నిజం తెలిసిన రోజు వాళ్లే మిమ్మల్ని నెత్తిన పెట్టుకుంటారు. వాళ్ళేదో అన్నారని నేను బాధపడట్లేదండి. ఈ పరిస్థితుల్లో వాళ్ళ స్థానంలో నేనున్నా అలాగే మాట్లాడతాను, అలాగే ప్రవర్తిస్తాను. ఎందుకంటే వాళ్ళ మాటల్లో నిజం ఉంది, వాళ్ళ బాధలో న్యాయం ఉంది. నా బాధంతా నా వల్ల ఇద్దరి జీవితాలు ఆగిపోయాయి, ఒక కుటుంబం చిన్న భిన్నం అయ్యిందని. మీరు అలా అనుకోకండి. ఇందులో మీ తప్పేమీ లేదండి. జరిగిన దానికి పూర్తి బాధ్యత నాది. అందుకే చెప్తున్నానండి, జరిగిన దానికే కాదండి, జరగాల్సిన దానికి కూడా బాధ్యత తీసుకోవాలి. కష్టాలతో అలవాటు పడి కన్నీళ్లతో కలిసి బతికిన దాన్ని. ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది నా గురించి కాదు. మీరు ఓదార్చాల్సింది, సమాధానం చెప్పాల్సింది, నిలబెట్టాల్సింది శ్రావ్య, అదితిల జీవితాల్ని. మనం బావుంటేనే కాదు, వాళ్ళు సంతోషంగా ఉంటేనే మీరు చేసిన త్యాగానికి, నేను అనుభవిస్తున్న ఈ ఆవేదనకి ఓ అర్థం ఉంటుందండి. అదితి విషయంలో మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నేను కాదనను. ఎలాంటి నిర్ణయం అయినా అంటే? ఎలాంటిదైనా సరే, కానీ తను బావుండాలి, అలాగే శ్రావ్య కూడా. ముందు వాళ్ళ జీవితాల్లో నిలబెట్టాలి, వాళ్ళ బాధని తీసేయాలి, వాళ్ళలో సంతోషాన్ని నింపాలి. అప్పుడే ఈ ఇల్లు ఆనందంగా ఉంటుంది. చూడండి, నన్ను ఈ ఇంటికి దగ్గర చేస్తాను అన్నారు. ఇంద్రగారి బిడ్డ ఈ ఇంటికి దక్కాలి అన్నారు. వీటన్నిటికంటే ముందు ఈ ఇంటిని ముందులా నిలబెట్టాలి. ఆ బాధ్యత మీదే. కుటుంబం అంటే ఏ ఒక్కరో ఇద్దరో కాదండి, అందరూ కలిస్తేనే కుటుంబం. ఇది నేను కోపంతోనూ నా బాధతోనూ చెప్పడం లేదండి, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అందరూ బాగుండాలని చెప్తున్నాను. ఎందుకు ఎవరు ఏం చెప్పడం లేదు? వీడి కోసం పిచ్చిదానిలాగా మండపంలో కూర్చొని ఎదురు చూశాను. ప్లీజ్ ఒక్కరైనా చెప్పండి, చెప్పండి. మీ పుత్రరత్నం దిక్కుమల్ల పనిచేసి ఒక పనికి మళ్ళీ దాన్ని పెళ్ళామని తీసుకొస్తే చెప్పుతో కొట్టి
తప్పుని సరిదిద్దాల్సింది పోయి అన్యాయం అయిపోయిన నా కూతురి మీద మీ కొడుకు చెయ్యి చేసుకుంటుంటే చూస్తూ నిలబడతారా? మీరసలు మనుషులేనా? ఛీ! ఏం జరుగుతుందండి? పచ్చని పెళ్లి పందిర్లా కళకళ్ళాడుతూ ఉండాల్సిన ఇల్లు ఎలా అయిపోయిందేంటండి? ఆ పందిరి మీద పిడుగు పడింది సుభద్ర. కాకపోతే అది వేసింది ఎవరూ కాదు, మన కొడుకే. అసలు వాణ్ణి పంపించిన పని ఏంటి? వాడు చేసిన నిర్వాకం ఏంటి? ఇంద్రని తీసుకురారా అంటే ఎల్లాల్ని తెచ్చుకోవడం ఏంటండి? అదే ఇప్పుడు మన ముందున్న పెద్ద ప్రశ్న. లేకపోతే ప్రాణంగా ప్రేమించిన అదితిని కాదని వెళ్ళిన 4 రోజుల్లో ప్రేమేంటి, పెళ్ళేంటి? వాడి నోటితో అబద్ధం చెప్తూ కళ్ళల్లో నిజాన్ని దాస్తున్నాడు సుభద్ర. అందుకే ఎవరు ఏమన్నా భరిస్తున్నాడో, ఎంత నిలదీసినా సహిస్తున్నాడో. ఏం జరిగిందని అడిగితే చెప్పే పరిస్థితుల్లో లేను అని అంటున్నాడు. కాశ్మీర్లో ఏదో జరిగింది సుభద్ర. లేదంటే మనందర్నీ కాదని వీడు ఇంత సాహసం చేయడు. అదేంటో తెలుసుకుంటేనే గాని మనమేం చేయాలో మనకి క్లారిటీ రాదు. వాడెళ్ళి 2 నెలలు అవుతుంది. ఇంద్రని అడిగితే ఈ విషయం తెలుస్తుంది కదా. వాడెందుకు రాలేదు? వీడెందుకు ఇలా చేశాడో చెప్తాడు కదా. చెప్తాడు. ఖచ్చితంగా ఇంద్రకి వీడి ప్రేమ పెళ్లి గురించి తెలిసి ఉండాలి. బహుశా వాడందుకే రాలేదు. అయితే ఫోన్ చేసి విషయం కనుక్కోండి. గౌతమ్ వచ్చిన దగ్గర నుంచి ఇంద్రకి ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నాను. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మరి ఎలాగండి? వీడు చెప్పక వాడు చెప్పక ఏం జరిగిందో మనకెలా తెలుస్తుందండి? కాశ్మీర్కి వెళ్తే తెలుస్తుంది. కాశ్మీర్కి వెళ్ళి డైరెక్ట్గా ఇంద్రని కలుస్తాను. ఏం జరిగిందో తెలుసుకుంటాను. వాడిని కూడా నాతో పాటు తీసుకొస్తాను. తెలీదు. అన్నా, ఎంత కొట్టినా తెలీదు అన్న మాట తప్ప ఇంకోటి చెప్పట్లేదు. రే సైదులో అన్నా, ఎవరన్నా నిజాలు చెప్పేది ఎవరికిరా? డాక్టర్ల దగ్గర, లాయర్ల దగ్గర అన్నా. కానీ ఎక్కడైనా ఎవరి దగ్గరైనా నిజాలు కక్కేది ఎవడరా? తెలీదన్నా. తాగుబోతురా. మనం అనవసరంగా వీడిని కొట్టి మన టైం వేస్ట్ చేసుకుంటున్నాం రా. మనం టైం వేస్ట్ చేయకుండా వీడి నోట్లో పోయాల్సింది పోస్తే మనకు కావాల్సింది ఈడే చెప్తాడు. రేయ్, రేయ్, తాగురా, తాగు. తాగరా, తాగు, తాగరా. ఎంతైనా సాటి తాగుబోతు కదా అని. బంగారాజు, ఇప్పుడు చెప్పు, నా బంగారం అదే నీ మేనకోడలు అహల్య ఎక్కడుంది? నిజంగా నాకు తెలీదు. అమ్మో, వీడు మందుకి బాగా అలవాటు పడిపోయాడన్నా.
ఫుల్లుగా తాగిచ్చినా ఎంత కాన్ఫిడెంట్గా అబద్ధం చెప్తున్నాడు. నిజమేరా. ఏయ్! చెప్పు తెలీదు. బంగారాజు, బంగారాజు, బంగారాజు. ఇప్పుడు మీ అమ్మ మీ మేనకోడలు ఇద్దరు కలిసి కాశ్మీర్కి బయలుదేరారు కదా. అవును. ఆడేం జరిగిందో తెలుసా? తెలీదు. నేను చెప్తాను విను. అక్కడ మీ మేనకోడలు ఒక మిలిటరీ వాన్తో పెళ్లికి సిద్ధమైంది. ఆ! ఓ దగ్గర నుంచి నా బంగారాన్ని ఎత్తుకొచ్చేద్దామని ట్రై చేస్తే వాడు మమ్మల్ని బొక్కలో వేయించాడు. మధ్యలో ఒకడు మమ్మల్ని జైలు నుంచి ఇడిపించి నీ మేనకోడలు ఇక్కడే ఉంది ఎత్తకమంటున్నాడు. ఇది మ్యాటర్. బంగారాజు, ఇప్పుడు చెప్పు. ఇక్కడికి వచ్చిన మీ మేనకోడలు మీ అమ్మ నీ దగ్గరికే కదా వచ్చుంటారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? ఏడ దాచిపెట్టినావు? నిజంగా బుల్లబ్బాయ్, వాళ్ళ ఇంటికి వచ్చిన విషయం నాకు తెలీదు. నన్ను నమ్ము, నేను కూడా వాళ్ళ గురించి ఎదురు చూస్తున్నాను. ఏంట్రా మెల్లగా అడుగుతున్నాను కదా అని నాటకాలు ఆడుతున్నావా? నిన్ను చంపి నీ శవాన్ని నీ ఇంటి ముందు పడేస్తా. ఏడ దాక్కున్నా వాళ్ళే పరిగెత్తుకుంటూ వస్తారా? ఏయ్! అన్నా ఒక్క నిమిషం ఆగన్నా. వీడు ఇంత మొత్తులో కూడా తెలీదు అని అంటున్నాడంటే వీడు చెప్పేది నిజమే అయ్యుంటుంది. తాగుబోతుడు అబద్ధం చెప్పడన్నా. వీడిని అనవసరంగా ఇప్పుడు వేసేస్తే వాళ్ళని పట్టుకోవడానికి ఉన్న ఒకే ఒక ఆధారం కూడా పోతుందన్నా. అన్నా, నీ హస్బెండ్ అదే బాస్ ఫోను. బాస్ తొక్కలో బాస్. ఏంటండి 2 రోజులు టైం ఇచ్చి 2 గంటలు కూడా కాలేదు. అప్పుడే ఫోన్ చేస్తున్నారు. ఏ అంత ఆపుకోలేకపోతున్నారా? ఏంట్రా నోరు లేస్తుంది? ఒక్కసారి కిటికీలోంచి బయటికి చూడు. వెపన్తో ఒకడున్నాడా? వాళ్ళు నా మనిషి. నువ్వు ఎక్స్ట్రా చేసావనుకో ఎత్తుకొచ్చేస్తారు. కంట్రోల్లో ఉండు. లేదు బాస్, కొంచెం సిరాకులో ఉండి. చూడు, అహల్య హైదరాబాద్లోనే ఉంది. అది కన్ఫర్మ్ అయింది. రేపటికల్లా గౌతమ్ గారి అడ్రస్ కూడా పంపిస్తాను. వాడి మీద కూడా ఒక కన్నేసించు. అహల్య ఎక్కడుందో కనిపెట్టు, సరేనా? ఓకే బాస్.